హాయ్ ఫ్రెండ్స్, 2004 మే 4వ తేదీన ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో C480 నంబర్ బంగ్లా ముందు ఒక పండ్ల వ్యాపారి నిలబడి ఉన్నాడు. కానీ అతని దృష్టి మాత్రం పండ్లపై కాకుండా బంగ్లా ప్రధాన ద్వారంపై పడింది. అప్పటికే ఎన్నో రోజులుగా ఆ బంగ్లా యొక్క కదలికలను గమనిస్తూ ఉన్నాడు. ఆ బంగ్లా యజమాని ప్రతిరోజు ఓ నిర్ణీత సమయంలో వాకింగ్కి వెళ్తాడని ఆ వ్యాపారికి బాగా తెలుసు. కానీ 3 రోజులుగా ఆ ఇంటి నుంచి అతను బయటకు రాకపోవడంతో పండ్ల వ్యాపారికి ఏదో వింతగా అనిపించింది. లేఖ ఇచ్చే నెపంతో ఆ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అక్కడ నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డును దీని గురించి అడిగాడు. ఇంటి యజమాని మరియు యజమానురాలు పంజాబ్ పెళ్లికి వెళ్లారని అక్కడ సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఇది విన్న పండ్ల వ్యాపారి షాక్ అయ్యాడు. అతను త్వరగా తన జేబులోంచి ఫోన్ తీసి వెంటనే ఒక నెంబర్కి డయల్ చేశాడు. అతని కాల్ డిస్కనెక్ట్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఒక కార్ బంగ్లా గేటు వద్దకు వచ్చింది. ఆ కారు నుంచి 6-7 మంది దిగి నేరుగా బంగ్లాలోకి ప్రవేశించి లోపల అంతా వెతకడం ప్రారంభించారు. ఆ వెతికే వ్యక్తులు మరెవరో కాదు, భారతదేశ నిఘా సంస్థకి చెందిన రా ఏజెంట్స్. ఈ ఇంటి యజమాని కూడా వారి సహచరుల్లో ఒకరు. అలా అని అతను ఏదో చిన్న అధికారి కాదు, రాలో జాయింట్ సెక్రటరీ ఆఫీసర్. భారతదేశ రహస్య సమాచారాన్ని US నిఘా సంస్థ CIAకి లీక్ చేశాడని అతనిపై అభియోగాలున్నాయి. రా యొక్క అంతర్గత నిఘా బృందం కొన్ని నెలల తరబడి అతనిపై నిఘా ఉంచింది. కానీ అతని నేరం నిరూపించబడకముందే అకస్మాత్తుగా అతను ఇంటి నుంచి రహస్యంగా అదృశ్యమయ్యాడు. అతనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిగింది. కానీ ఆ అధికారి జాడ ఎక్కడా తెలియలేదు. తర్వాత ఆ ఏజెంట్ నేపాల్ మీదుగా అమెరికాకి పారిపోయాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు రా అధికారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ డబుల్ ఏజెంట్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి చెందిన దాదాపు 20,000 కంటే ఎక్కువ రహస్య పత్రాలను CIAకి అందజేశాడు. కాబట్టి తన సొంత దేశానికి ద్రోహం చేసిన ఆ రా అధికారి ఎవరు? CIA అతన్ని ఎలా ట్రాప్ చేసింది? అంత గట్టి నిఘా ఉన్నప్పటికీ రా యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ దేశద్రోహి అయిన రా అధికారి రవీంద్ర సింగ్ పంజాబ్లోని అమృత్సర్లో జన్మించాడు. అతని తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్. అందువల్ల మొదటి నుంచి ఇంట్లో ఆర్మీ ఫోర్సెస్కి సంబంధించిన వాతావరణం ఉండేది. తన తండ్రి ఇచ్చిన ప్రేరణతో అతను 1970లో భారత సైన్యంలో చేరాడు. అతనికి మొదటి పోస్టింగ్ గూర్ఖా రెజిమెంట్లో వచ్చింది. కొన్ని సంవత్సరాల్లోనే మేజర్ హోదాకు పదోన్నతి పొందాడు. కానీ కాలక్రమేణా సైనిక సేవలపై అతనికి ఆసక్తి తగ్గింది. రోజువారీ సాధారణ జీవితం బోరింగ్గా అనిపించింది. ఆ సమయంలో అతను ప్రత్యేక మిషన్ కోసం డిప్యుటేషన్పై రాలో చేరాడు. అక్కడి నుంచి అతని జీవితం ఓ మలుపు తిరిగిందని చెప్పాలి. అతను నిఘా ప్రపంచాన్ని చాలా ఎక్సైటింగ్గా భావించాడు. సైన్యాన్ని వదిలి రాలో చేరాలని నిర్ణయించుకున్నాడు. 1986లో తన తండ్రి సంబంధాల సహాయంతో అతను సైన్యం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాలో జాయిన్ అయ్యాడు. రాలో చేరిన వెంటనే రవీంద్ర సింగ్ మొదటి పోస్టింగ్ అమృత్సర్లో వచ్చింది. అక్కడ అతనికి పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ద్వారా వేర్పాటువాదులకు ఇస్తున్న శిక్షణ గురించి సమాచారాన్ని సేకరించే బాధ్యత అప్పగించారు. దాని తర్వాత అతన్ని పశ్చిమాసియాలోని కొన్ని దేశాలకు, తర్వాత హాలాండ్లోని హేగ్కు పంపించారు. ఆ ప్రాంతంలో చురుగ్గా ఉన్న 6 సెపరేటర్ల కార్యకలాపాలు నిశితంగా గమనించడం అతని పని. కానీ హాలాండ్లో పనిచేస్తున్నప్పుడు పనిని పక్కన పెట్టి జల్సలకు అలవాటు పడ్డాడు. పని చేయడం పక్కన పెడితే ఎక్కువ సమయం తాగుతూ అమ్మాయిలను వెంబడిస్తూ గడిపేవాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ రా సీనియర్ అధికారులు అతన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎందుకంటే అతను చేరిన కొద్ది కాలంలోనే ఏజెన్సీ కోసం ఎంతో పనిచేశాడు. అమెరికన్ ప్రభుత్వానికి చెందిన కొన్ని రహస్య ఫైళ్ల కోసం రా వెతుకుతోంది. రవీంద్ర ఈ పనిలో తన తెలివితేటలు మరియు వ్యక్తిగత సంబంధాలు ఉపయోగించాడు. ఆ రహస్య పత్రాలను పొందడానికి CIA యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్ USAIలో పనిచేస్తున్న తన బంధువులను ఉపయోగించి ఆ పత్రాలను రాకి అప్పగించాడు. దీని తర్వాత రవీంద్ర సింగ్ రా యొక్క సీనియర్ అధికారుల దృష్టిలో పడ్డాడు. అందువల్ల సగటు డెస్క్ ఆఫీసర్లు అయినప్పటికీ కొన్ని సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చెందాడు. మొదట అతను రా డిప్యూటీ సెక్రటరీ అయ్యాడు. నెమ్మదిగా జాయింట్ సెక్రటరీ అయ్యాడు. అయితే అతను పదోన్నతి పొందే కొద్దీ అతని అలవాట్లు మరింత చెడ్డవిగా మారాయి. ఎప్పుడూ కూడా తన సీనియర్ మరియు జూనియర్ సహోద్యోగులతో పార్టీల్లో బిజీగా ఉండేవాడు. వీటన్నిటి వల్ల అతనికి చాలా డబ్బు ఖర్చు అయ్యేది. అందువల్ల ఎప్పుడూ అదనపు ఆదాయం గురించి ఆలోచించేవాడు. అతని ఆ అలవాట్లే అతన్ని దేశద్రోహిగా మార్చాయి. రవీంద్ర సింగ్ CIA ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడో తెలుసుకోవాలంటే మనం ఈ కథలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. 1950లో అంటే కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్ కంటే ముందుండడమే అమెరికా యొక్క లక్ష్యం. దీనికోసం ప్రపంచం నలుమూలల నుంచి వ్యూహాత్మక సమాచారాన్ని దొంగిలించాల్సి వచ్చింది. దీనికోసం అమెరికా 1953లో యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ అంటే USIAని స్థాపించింది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ ఏజెన్సీ తన శాఖలను ప్రారంభించింది. కోల్డ్ వార్ సమయంలో భారతదేశం అధికారికంగా అమెరికా లేదా సోవియట్ యూనియన్ యొక్క పక్షం వహించకుండా అలీన విధానాన్ని అనుసరిస్తోంది.
అయితే భారతదేశం అప్పటికే సోవియట్ యూనియన్తో మంచి సంబంధాలు కలిగి ఉంది. అందువల్ల అమెరికా భారత్పై నిశితంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. భారతదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా కార్యక్రమాలు, విద్యా మార్పిడి వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అనేక లక్ష్యాలను ప్రభావితం చేయడానికి అమెరికా USIAని పనిచేయడం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు విధానాల్లో భాగమై భారత ప్రభుత్వ అధికారులను ట్రాక్ చేయడం వారి లక్ష్యం. తద్వారా వారు భారతదేశ అంతర్గత పత్రాలు మరియు రహస్య సమాచారాన్ని వాషింగ్టన్కు పంపడానికి వాటిని ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు అమెరికా తన CIA ఏజెంట్లను కూడా ఇందులో భాగం చేసింది. సిక్కిం రాజు యొక్క భార్య హోప్కు కూడా CIA ఏజెంట్ అని చెప్తారు. 1971లో ఇండో సోవియట్ ఒప్పందం మరియు తూర్పు పాకిస్తాన్కు సంబంధించి భారతదేశం యొక్క సన్నాహాల గురించి అమెరికాకు సమాచారం అందించిన ఒక CIA ఏజెంట్ ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కూడా ఉన్నారని నమ్ముతారు. 1983లో న్యూఢిల్లీ నుంచి ఒక CIA ఏజెంట్ పట్టుబడ్డాడు. అతని కింద 3 మాజీ సైనిక సిబ్బంది, అలాగే భారతదేశానికి చెందిన ఒక పౌరుడు పనిచేస్తున్నారు. ఆ అరెస్ట్ తర్వాత భారతదేశంలో CIA యొక్క పెద్ద నెట్వర్క్ బయటపడింది. ఇందులో US ఎంబసీలో పనిచేస్తున్న 9 మంది అమెరికన్ ఏజెంట్లు ఉన్నారు. భారతదేశ నిఘా సంస్థ తన ఏజెంట్లను నిరంతరం ట్రాక్ చేస్తున్నాయని తెలిసి CIA ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించింది. IB మరియు రా ఏజెంట్లను డబుల్ ఏజెంట్లుగా మార్చడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది. 1986వ సంవత్సరంలో రవీంద్ర సింగ్ను సిరియాలోని డమాస్కస్లో భారత రాయబార కార్యాలయంలో మొదట కార్యదర్శిగా నియమించారు. ఆ సమయంలో భారతదేశం సోవియట్ యూనియన్ నుంచి పొందే యుద్ధ విమానాల విభాగాల సరఫరాలు నిరంతరం అంతరాయాలుండేవి. ఎందుకంటే ఆ సమయంలో సోవియట్ యూనియన్ దాని పతనం వైపు పయనిస్తోంది. ఇంతలో ఆ విమానాల కానోపీలు మరియు ఇతర విభాగాల కోసం భారత వైమానిక దళం యొక్క బృందాన్ని సిరియాకు రహస్య మిషన్ కింద పంపారు. ఆ సమయంలో సిరియన్ వైమానిక దళం కూడా తన విమానాల కోసం సోవియట్ యూనియన్పై ఆధారపడింది. అందువల్ల ఆ టైంలో ఆ మిషన్ చాలా ముఖ్యమైంది. రవీంద్ర సింగ్ను ఈ పని కోసం నియమించారు. అతను సిరియా అధికారులతో బాగా పరిచయం కలిగి ఉన్నాడు. అందువల్ల అతన్ని కూడా ఈ మిషన్లో భాగం చేశారు. కానీ భారత ప్రభుత్వం రహస్యంగా ఉంచిన విషయాన్ని రవీంద్ర సింగ్ ఒక అమెరికన్ దౌత్యవేత్తతో సాధారణ సంభాషణలో చెప్పాడు. ఒకరోజు డమాస్కస్లో ఒక పార్టీ జరిగింది. దీనిలో చాలా సంవత్సరాలుగా డమాస్కస్లో నివసిస్తున్న భారతీయ జర్నలిస్ట్ హరీష్ చందోలా కూడా ఉన్నారు. భారత వైమానిక దళం యొక్క రహస్య సందర్శన గురించి రవీంద్ర సింగ్ పంచుకున్న అమెరికన్ దౌత్యవేత్త కూడా అదే పార్టీలో ఉన్నాడు. చందోలా చాలా సీనియర్ జర్నలిస్ట్. అతని అనుభవానికి చాలా గొప్ప పేరుంది. అందువల్ల భారత వైమానిక దళం యొక్క ఈ సందర్శన గురించి తనకు తెలుస్తుందని అమెరికన్ దౌత్యవేత్త భావించాడు. సంభాషణలో అతను చందోలాతో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో చందోలా షాక్ అయ్యాడు. ఈ విషయం ఎలా తెలిసిందని అడిగాడు. భారత రాయబార కార్యాలయం యొక్క కార్యదర్శి రవీంద్ర సింగ్ తనకు ఈ విషయం చెప్పాడని దౌత్యవేత్త బదులిచ్చాడు. ఇది విన్న జర్నలిస్ట్ చందోలా కొద్దిసేపు ఆశ్చర్యపోయాడు. ఇంత ఉన్నత స్థాయి భారతీయ అధికారి తన సొంత దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని మరొక దేశ దౌత్యవేత్తతో ఎలా పంచుకోగలడు? అది ప్రమాదం కదా అని తనలో తానే మదనపడ్డాడు. ఇది చూసిన అతను రవీంద్ర సింగ్ గురించి ఒక భారత రాయబారికి అలాగే ఆందోళన విభాగానికి ఫిర్యాదు చేశాడు. కానీ ఆ సమయంలో వాళ్ళు రవీంద్ర సింగ్పై ఎటువంటి చర్య తీసుకోలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రవీంద్ర సింగ్ను హాలాండ్లోని భారత రాయబార కార్యాలయంలో కౌన్సిలర్గా నియమించారు. పదే పదే తప్పులు చేసినప్పటికీ అతనికి శిక్ష పడకపోవడంతో అతని అలవాట్లు మరింత దిగజారాయి. CIA చాలా కాలంగా అతన్ని వెతుకుతోంది. హాలాండ్లో రవీంద్ర తరచుగా బార్లలో ఖరీదైన పార్టీలు ఇస్తాడని CIA తెలుసుకుంది. కాబట్టి అతన్ని హనీ ట్రాప్లో బంధించడానికి ఒక ప్రణాళిక సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే ఈ పని కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఒక మహిళా CIA ఏజెంట్ రవీంద్రకు చాలా దగ్గరై నెమ్మదిగా అతని జీవితంలో భాగమైంది. ఆమె చాలా కొద్ది రోజుల్లోనే తన అందంతో రవీంద్రను పిచ్చివాణ్ణి చేసి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. ఆ మహిళ ద్వారా రవీంద్ర CIA వలలో పూర్తిగా చిక్కుకున్నాడు. రవీంద్ర సింగ్ డబుల్ ఏజెంట్గా మారింది ఇక్కడే. రాలో తన కెరీర్ ప్రారంభంలో రవీంద్ర సింగ్ అమెరికన్ ప్రభుత్వానికి చెందిన రహస్య ఫైళ్లను దొంగిలించడానికి ఉపయోగించిన బంధువు కూడా CIA పథకంలో ఓ భాగమని నమ్ముతున్నారు. భారతదేశానికి తరచుగా వచ్చి రవీంద్ర ఇంట్లో ఉండే అదే బంధువు వాస్తవానికి CIA వ్యక్తి అని అంటూ ఉంటారు. డబుల్ ఏజెంట్గా మారిన తర్వాత రవీంద్ర తన ఈ బంధువు ద్వారా భారతదేశానికి సంబంధించిన అనేక రహస్య పత్రాలను CIAకి పంపించాడు. 1992లో కెన్యాలోని నైరోబీలో రవీంద్రకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఒకరోజు ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో ఆయన దగ్గర బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి తగిన డబ్బు లేదు. తాను ఆర్థిక సంక్షోభంలో ఉన్నానని, కొంత అదనపు ఆదాయం పొందడానికి వాషింగ్టన్ DCలో తనను నియమించమని అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రిని అభ్యర్థించాడు. అప్పుడు అతని కోరిక నెరవేరలేదు. కానీ అతనికి చికిత్స అయితే లభించింది. వియన్నాలోని ఒక పెద్ద ఆసుపత్రిలో అతనికి శస్త్రచికిత్స జరిగింది. దీని ఖర్చంతా CIA భరించిందని అంటూ ఉంటారు. అయితే 1998వ సంవత్సరం వరకు CIAకు రవీంద్ర సింగ్ అవసరం పెద్దగా రాలేదు. కానీ అదే సంవత్సరం భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించినప్పుడు
సిఐఏ దాని గురించి ఒక క్లూ కూడా పొందలేకపోయింది. అప్పుడు అమెరికన్ నిఘా సంస్థలో కలకలం చెలరేగింది. ఇది అమెరికాకు పెద్ద షాక్. రవీంద్ర సింగ్ సిఐఏకు విలువైన బంటుగా మారడం ఆ సమయంలోనే జరిగింది. దీని తర్వాత సిఐఏ నెమ్మదిగా భారతదేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని అతని నుంచి సేకరించడం మొదలుపెట్టింది. రవీంద్ర కూడా ఎవరి దృష్టికి రాకుండా చాలా తెలివిగా ఆ పని చేస్తూ ఉండేవాడు. 2000వ సంవత్సరం ప్రారంభంలో విదేశాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత రవీంద్ర సింగ్ న్యూఢిల్లీలోని రా ప్రధాన కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అక్కడ ఆయన సౌత్ ఈస్ట్ ఏషియా కార్యాలయాలను పర్యవేక్షించాల్సి వచ్చింది. ఈ పదవిలో పనిచేస్తున్నప్పుడు రవీంద్రకు భారతదేశం యొక్క అనేక వ్యూహాత్మక నిఘా ఫైళ్లకు డైరెక్ట్ యాక్సెస్ లభించింది. నిజానికి రా ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు రవీంద్ర సింగ్ చాలాసార్లు నేపాల్ను సందర్శించేవాడు. నిజానికి సిఐఏ స్టేషన్ చీఫ్ డేవిడ్ వకాలా నేపాల్లోని అమెరికా ఎంబసీలో కౌన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో అతను రవీంద్రకు నిర్వాహకుడు. రవీంద్ర నేపాల్కు వచ్చిన ప్రతిసారి డేవిడ్ అతన్ని కలుసుకుని అప్డేట్లు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికను వివరించేవాడు. రవీంద్ర సింగ్ టెక్నాలజీలో చాలా బలహీనంగా ఉండేవాడు. కాబట్టి సిఐఏ అతనికి ఇందులో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. తక్కువ సమయంలో అతను సిఐఏ చెప్పిన పద్ధతులను బాగా అర్థం చేసుకున్నాడు. 2003వ సంవత్సరం వరకు ఎవ్వరూ అతన్ని అనుమానించలేని విధంగా తన పనిని చాలా శుభ్రంగా చేస్తూ వచ్చాడు. అతను భారతదేశ రహస్య సమాచారాన్ని అమెరికాకు చాలా తెలివిగా పంపుతున్నాడు. భారత నిఘా సంస్థకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. సిఐఏ యొక్క డబుల్ ఏజెంట్ అయిన తర్వాత రవీంద్ర సింగ్ జీవితం పూర్తిగా మారిపోయింది. సిఐఏ అతనికి చాలా డబ్బిచ్చేది. దీని కారణంగా అతను తన దుబారా ఖర్చును యథావిధిగా కొనసాగించాడు. అతను తరచుగా తన జూనియర్లకు కొన్నిసార్లు ఇంట్లో, మరికొన్నిసార్లు ఖరీదైన హోటళ్లలో పార్టీలు ఇచ్చేవాడు. వారిని తాగుబోతులుగా మార్చడంలో చాలా తోడ్పడ్డాడు. ఇదే విధంగా తన సహచరుల్లో చాలా మంది నుంచి నిఘా సేకరించాడు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ అతన్ని అనుమానించలేదు. 2003లో రవీంద్ర మళ్లీ అదే ట్రిక్ను ఉపయోగించాడు. అతను తన జూనియర్ ఆఫీసర్లలో ఒకరిని పార్టీకి ఆహ్వానించాడు. అతన్ని బాగా తాగించి కొన్ని సున్నితమైన వివరాలు అడగడం మొదలుపెట్టాడు. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం గీత దాటాడు. నేరుగా క్లాసిఫైడ్ జోన్లోకి వచ్చే ప్రశ్నలను అడిగాడు. ఈరోజు పార్టీ వరకు అంతా బాగానే ఉంది. కానీ మరుసటి రోజు అదే జూనియర్ రవీంద్ర గురించి రా సెక్రటరీ ఇన్ఛార్జ్ అమర్ భూషణ్కు ఫిర్యాదు చేశాడు. రవీంద్ర తనను మద్యం తాగించాడని, తనకు సంబంధం లేని శాఖ సమాచారాన్ని తన నుంచి పొందడానికి ప్రయత్నించాడని చెప్పాడు. వాస్తవానికి ఇది రా యొక్క విధానాలకు విరుద్ధం. ఎందుకంటే రా యొక్క అంతర్గత ప్రోటోకాల్ ప్రకారం ఏ అధికారి అయినా తన పనికి సంబంధిత సమాచారం తాను మాత్రమే ఉంచుకోవాలి. అసలు ఆ సమయంలో రవీంద్ర ప్రవర్తన చాలా అసాధారణంగా అనిపించింది. కానీ కేవలం ఈ ఫిర్యాదు ఆధారంగా మాత్రమే జాయింట్ సెక్రటరీపై చర్య తీసుకోలేం. ఇప్పుడు అనుకోకుండా అనుమానం యొక్క నిప్పు రగిలింది. డిసెంబర్ 2003 నాటికి రా యొక్క కొంతమంది అధికారులు రవీంద్ర సింగ్ తరచుగా తన ఆఫీస్ గదిని తాళం వేసి చాలా వరకు పత్రాలు ఫోటోకాపీ తీయడానికి గమనించారు. రవీంద్ర సింగ్ ఎప్పటికప్పుడు ఆ పత్రాల్ని ఫోటోకాపీ తీసి తనతో ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ ఫైళ్లన్నిటినీ హై క్వాలిటీ కెమెరాలతో ఫోటోలు తీసి హార్డ్ డిస్క్లో భద్రపరిచి అత్యంత సురక్షితమైన ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా తన సిఐఏ హ్యాండ్లర్లకు మెయిల్ చేసేవాడు. దీని తర్వాత హార్డ్ డిస్క్ మరియు ల్యాప్టాప్ నుంచి అన్ని ఫైళ్లను తొలగించేవాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాల్లో అతను భారతదేశానికి చెందిన సుమారుగా 20,000 రహస్యాలను సిఐఏకి అందజేశాడని చెప్తూ ఉంటారు. రా సీనియర్ అధికారులు అతను ఫోటోకాపీ చేసే విధానాన్ని చూసినప్పుడు వారి అనుమానం మరింత పెరిగింది. దీని తర్వాత అతని కార్యాలయ ఫోటోకాపీ యంత్రంలో కోడెడ్ బగ్ ఒకటి ఉంచారు. ఇక అతను ఒక ఫైల్ను ఫోటోకాపీ చేసినప్పుడల్లా దాని డిజిటల్ కాపీ సీనియర్ అధికారులకు కూడా వెళుతుంది. బగ్ను అమర్చిన తర్వాత కేవలం 16 రోజుల్లోనే సీనియర్ అధికారులు రవీంద్ర ఫోటోకాపీ చేసిన 210 వర్గీకృత సీక్రెట్ పత్రాల డిజిటల్ కాపీలను అందుకున్నారు. ఇవి చాలా గోప్యంగా ఉన్నాయి. ఇదంతా చూసిన రా అధికారులు చాలా ఆశ్చర్యపోయారు. ఇక్కడి నుంచి అతిపెద్ద అంతర్గత మానవ వేట మొదలైంది. జనవరి 4లో దాని చరిత్రలో మొదటిసారిగా రా యొక్క పనిచేస్తున్న జాయింట్ సెక్రటరీపై రహస్య నిఘా ప్రారంభమైంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ అంటే సిఐఎస్ విభాగం సక్రియం చేయబడింది. వివిధ మారువేషాల్లో ఉన్న సిఐఎస్ యొక్క 20 మంది రహస్య ఏజెంట్లు రవీంద్ర ప్రతి కార్యకలాపాలను అనుసరించడం మొదలుపెట్టారు. అంటే అతను ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నారు, ఇలా. అతని ఆఫీస్ గది, ఇల్లు మరియు కారులు ప్రతి చోట బగ్లు అమర్చబడ్డాయి. అతని ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఒక విధంగా రవీంద్ర సింగ్ ప్రతి కదలిక మీద కన్నేసింది. అలానే ఫోన్లో కూడా ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది. అతను ఎప్పటికీ కార్యాలయంలో అత్యంత గోప్యమైన పత్రాలను ఫోటోకాపీ తీస్తున్నాడు. దీని తర్వాత రవీంద్ర సింగ్ను పట్టుకోవడానికి ఒక పని చేసింది. ఇలాంటి పని దాని 35 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చేయలేదు. 2004 ఏప్రిల్ నెలలో ఒకరోజు కార్యాలయం సమయం ముగిసిన తర్వాత రా ప్రధాన కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులందరినీ అకస్మాత్తుగా ఆపి వారి బ్యాగ్లు తనిఖీ చేశారు. అది సాధారణ తనిఖీ కాదు, కానీ రా చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. రవీంద్ర సింగ్ను పట్టుకోవడానికి ఈ తనిఖీ జరుగుతోంది. కానీ రవీంద్ర కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ముందు
ఈరోజు ప్రధాన ద్వారం వద్ద అందరి బ్యాగులను తెరిచి తనిఖీ చేస్తున్నట్లు అతనికి ఎక్కడి నుంచో సూచన అందింది. అందుకే అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ రోజు తన బ్యాగ్లో ఎటువంటి రహస్య పత్రాలు ఉంచలేదు. అతని బ్యాగ్ను తనిఖీ చేసినప్పుడు కూడా దానిలో అనుమానాస్పదంగా ఏం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత రా చీఫ్ సిడి సహాయ్ ఒక సమావేశానికి పిలిచారు. ఈ పరిశోధన ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని, కానీ దాని ఉద్దేశం రా భద్రతను బలోపేతం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. జాయింట్ సెక్రటరీ హోదాలో రవీంద్ర సింగ్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అతను సిడి సహాయ్ ముందు ఏది చెప్పడానికి ధైర్యం చేయలేదు. అయితే రా యొక్క కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ తనపై నిఘా ఉంచిందని, అతని కార్ డ్రైవర్, అతని ఆఫీస్ స్వీపర్, అతని ఇంటి బయట నిలబడి ఉన్న బల్వాలా వీళ్ళంతా రహస్య ఏజెంట్లని రవీంద్రకు ఇప్పటి వరకు తెలియదు. ఆ సమయంలో అతను అమెరికాలో కుటుంబ కార్యక్రమానికి హాజరు కావడానికి కారణం చూపుతూ ఆఫీస్ నుంచి కొన్ని రోజులు సెలవడిగాడు. దీనికి ముందు కూడా అతను సంవత్సరానికి ఒకసారి సెలవుపై అమెరికా వెళ్ళేవాడు. అతని తోబుట్టువులు, పిల్లలు అక్కడే స్థిరపడ్డారు. కాబట్టి అతనికి ప్రతిసారి సెలవు సులభంగా దొరికేది. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా మారాయి కదా. ఇప్పుడు అతను నేషనల్ సెక్యూరిటీ బ్రిడ్జ్పై అనుమానంలో ఉన్నాడు. కాబట్టి అతనికి సెలవులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా తిరస్కరించబడతాయి. ఈ అసాధారణ పరిణామాలు అన్నీ చూసి ఏదో తప్పు జరిగిందని రవీంద్ర గ్రహించాడు. అతను విషయం లోతుల్లోకి వెళ్లాలని ప్రయత్నించాడు. ఏప్రిల్ 20 నాటికి సిఐఎస్ చాలా కాలంగా అతనిపై నిఘా ఉంచిందని అప్పుడు అతనికి పూర్తిగా అర్థమైంది. ఒక పెద్ద అవకాశం అతని ముందుకొచ్చింది. మే 1 నుంచి 4 వరకు అధికారిక సెలవులున్నాయి. ఈ సెలవులను వినియోగించుకుని అక్కడి నుంచి భార్యతో సహా దేశం విడిచి వెళ్లాలని ప్లాన్ చేశాడు. మే 1న అతని ఇంటి బయట కాపలా ఉన్న రహస్య ఏజెంట్లు అతని భార్య ఇంటి నుండి వెళ్లిపోవడాన్ని చూశారు. కానీ ఆమె కొంత సమయం తర్వాత ఒక వ్యక్తితో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి రాత్రి భోజనం తర్వాత తిరిగి బయటకొచ్చాడు. ఆ టైంలో రా ఏజెంట్లకు ఎటువంటి సందేహాలు లేవు. ప్రతిదీ రోజులాగే నార్మల్గానే జరుగుతోంది. కానీ దీని తర్వాత రవీంద్ర కానీ అతని భార్య కానీ తర్వాత 3 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ప్రతిరోజు బయటకు వస్తూ పోతూ కనిపించే వ్యక్తి 3 రోజులు కనిపించకపోవడం అనేది అతని ఇంటి బయట ఉన్న రహస్య ఏజెంట్లకు చాలా వింతగా అనిపించింది. అనుమానం మరింత పెరగడంతో మొత్తం విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన లేఖ ఇచ్చే నెపంతో రవీంద్ర ఇంటి లోపలికి వెళ్లాలని అండర్ కవర్ ఏజెంట్లు నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ గేటు వద్ద నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్, సార్, మేడం ఒక వివాహానికి హాజరు కావడానికి పంజాబ్ వెళ్లారు అని చెప్పాడు. అది విన్న అండర్ కవర్ ఏజెంట్ షాక్ అయ్యాడు. అతను వెంటనే ఆ వార్తను రా ప్రధాన కార్యాలయానికి తెలియజేశాడు. కొంత సమయం తర్వాత ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని రవీంద్ర ఇంటిని సోదా చేయడం మొదలుపెట్టారు. కానీ అక్కడ వారికి రవీంద్ర ల్యాప్టాప్ మాత్రమే దొరికింది. ఇప్పుడు రా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇంత కఠినమైన నిఘా ఉన్నప్పటికీ రవీంద్ర ఎలా అదృశ్యమయ్యాడు? చెన్నైలో అతని ఇంట్లో అక్కడ అధికారులు కొన్ని చిరునామాలను కనుగొన్నారు. దాని ఆధారంగా అతని కోసం వెతుకులాట ప్రారంభించినప్పటికీ అతని జాడ దొరకలేదు. ఇక తదుపరి దర్యాప్తులో రవీంద్ర తన భార్యతో కలిసి 3 రోజుల క్రితం నేపాల్కు పారిపోయాడని తెలిసింది. ఇంటి నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ నేపాల్ సరిహద్దుకు సమీపంలోని ఒక హోటల్లో బస చేశారు. అది సిఐఏ స్టేషన్ చీఫ్ డేవిడ్ వకాలా పేరుతో బుక్ చేయబడింది. రవీంద్ర ఇన్ని సంవత్సరాలుగా సిఐఏ కోసం పనిచేస్తున్నాడని రాకి ఇక్కడే మొదటిసారి తెలిసింది. కానీ వాళ్ళు అతన్ని పట్టుకునే ముందు వారిద్దరిని కాఠ్మండూలోని సిఐఏ సేఫ్ హౌస్కు తరలించారు. డేవిడ్ వకాలా వాళ్ళిద్దరి కోసం రాజ్పాల్ ప్రసాద్ శర్మ మరియు దీపా శర్మ పేరుతో 2 నకిలీ అమెరికన్ పాస్పోర్ట్లను తయారు చేశాడు. ఆ తర్వాత 2004 7న రవీంద్ర తన భార్యతో కలిసి నేపాల్ నుంచి వాషింగ్టన్కు ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ విమానం 5032 ఎక్కి అమెరికాకు పారిపోయాడు. రవీంద్ర సింగ్ పరారీలో ఉన్న తర్వాత రాలో కలకలం రేగింది. తదుపరి దర్యాప్తులో రవీంద్ర సింగ్ దేశానికి ద్రోహం చేశాడని, సిఐఏ నిర్వాహకులకు 600కి పైగా ఈమెయిళ్లను పంపాడని, వాటిలో 20,000కు పైగా రహస్య పత్రాలున్నాయని తెలిసినప్పుడు అందరూ కంగుతున్నారు. దేశంలోని ఈ సున్నితమైన పత్రాలను సిఐఏకి పంపడానికి అతను అనేక విభిన్న ఈమెయిల్ ఐడీలను ఉపయోగించాడు. ఈ ఐడీలో ఒకటి దొరికింది. దాన్ని ఉపయోగించి అతను అమెరికాలో నివసిస్తున్న తన కుమార్తె సుకీతో మాట్లాడేవాడు. ఆ ఐడి నుంచి తన కుమార్తె ఒకసారి అతన్ని డబ్బు అడిగినప్పుడు రవీంద్ర ఒక సిఐఏ వ్యక్తి ద్వారా అమెరికన్ డాలర్స్ పంపాడని రా తెలుసుకుంది. రవీంద్ర సిఐఏ కోసం పనిచేస్తున్నాడని పూర్తిగా నిర్ధారించబడిన తర్వాత రా చీఫ్ సిడి సహాయ్ ఢిల్లీలోని సిఐఏ స్టేషన్ చీఫ్ను పిలిపించి మొత్తం విషయంపై వివరణ కోరారు. అమెరికాకు పారిపోవడానికి రవీంద్ర ఉపయోగించిన మొదటి పాస్పోర్ట్ యొక్క ఫోటో కాపీలను, అలాగే అతను అమెరికాకు పంపిన కొన్ని పత్రాలను స్టేషన్ చీఫ్ ముందు సాక్ష్యంగా సమర్పించారు. కానీ స్టేషన్ చీఫ్ రవీంద్రను గుర్తించడానికి నిరాకరించారు. భారతదేశంలో చురుకైన సిఐఏ ఆపరేటివ్ లేడని చెప్పారు. రవీంద్ర సింగ్ దేశం విడిచి వెళ్లడానికి ముందే ఆయన్ను అరెస్ట్ చేయడానికి సిఐఏ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పుకుంటారు. రా అప్పటి జాతీయ భద్రతా సలహాదారు బ్రిజేష్ మిశ్రా నుంచి రవీంద్రను అరెస్ట్ చేయడానికి అనుమతి కూడా కోరింది.
కానీ ఆ సమయంలో రవీంద్ర ఎవరి కోసం పనిచేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. అయితే ఈ అరెస్ట్ను ఆలస్యం చేయడానికి కారణం ఆ సమయంలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయని. రా లోపల సిఐఏ గూఢచారి వార్తలు బయటకు వచ్చుంటే ఆ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి భారీగా రాజకీయ నష్టం జరిగి ఉండేది. అందువల్ల ఎన్నికలు ముగిసే వరకు ఈ విషయాన్ని ప్రజల్లోకి రాకుండా ఉండడానికి అతని అరెస్ట్ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. కానీ ఈ వ్యవహారంలో రవీంద్ర నిఘా పెట్టబడ్డారనే సూచనను పొందాడు. అందుకే అతను భారతదేశం నుంచి శాశ్వతంగా పారిపోయాడు. అమెరికాకు పారిపోయి 2 నెలల తర్వాత జూన్ 5, 2004న భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని సెక్షన్ 311(2)ని ఉపయోగించి రవీంద్రను అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి శాఖాపరమైన విచారణ లేకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారినైనా తొలగించే హక్కును రాష్ట్రపతికి ఇచ్చే రాజ్యాంగ నిబంధన అది. రవీంద్ర రహస్యం బయటపడిన తర్వాత అతను సిఐఏకి పనికిరాని వాడయ్యాడు. అందువల్ల కొంతకాలం తర్వాత సిఐఏ కూడా రవీంద్రకు డబ్బు ఇవ్వడం మానేసింది. అతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించినప్పుడు ఉద్యోగం పొందడానికి సహాయం చేయమని సిఐఏని అభ్యర్థించాడు. కానీ ఎవ్వరూ అతడికి సహాయం చేయలేదు. దేశం విడిచి పారిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత దేశద్రోహి రవీంద్ర సింగ్ అని ముద్రపడింది. అతను దేశం విడిచి పారిపోయి 12 సంవత్సరాల తర్వాత 2016లో అకస్మాత్తుగా వాషింగ్టన్ డీసీ నుంచి ఒక దౌత్య సంచి ద్వారా భారతదేశానికి ఒక కోడెడ్ సందేశం చేరింది. అందులో రవీంద్ర సింగ్ ఈ ప్రపంచంలో లేడని రాసుంది. అతను మేరీల్యాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడని వెల్లడైంది. అయితే ఇది రోడ్డు ప్రమాదమా లేదా సిఐఏ కుట్రనా? దీనిపై నేటికి కూడా ప్రశ్న అలాగే ఉంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక మనిషి తనకు ఉన్న పేరును బట్టి కాదు, చేసే పనిని బట్టి గుర్తించబడతాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి రవీంద్ర సింగ్ చేసిన ఈ దేశద్రోహంపై మీ కామెంట్ ఏంటి?